ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సో వాక్యాన్ని చూసుకుందాం. లెట్ us turn our Bibles to 1 John 4:4. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. Amen. So little children, you can be certain that you belong to God. You are of God. మనమందరం కూడా ఎవరి వారమండి? దేవుని వారు, దేవుని నుండి పుట్టినవారు. కాబట్టి మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆమేన్. ఒకసారి మళ్ళీ చదవరా. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అందరం ఒకసారి చెప్దామా? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారి కంటే ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. సో ఇది చాలాసార్లు మనము మర్చిపోతామండి. ఇది మనం చదివినప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది, మనం చాలా గుర్తుపెట్టుకుంటాం. కానీ అపవాది ఈ సత్యాన్ని చాలాసార్లు మనకి ఆ నిజము, అది ఎక్స్పీరియన్స్, అది అనుభవించకుండా చాలాసార్లు మనల్ని ఆపుతుంటాడు. ఆమేన్. సో బట్ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, దాని తర్వాత నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. దాని తర్వాత ఏముందంటే దెర్ ఇస్ అ కంటిన్యూషన్ దేర్. కాబట్టి మనం కనుక మీరు వారిని జయించి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తామండి? ఎవరినైనా సరే అపవాది ఎటువంటి పరిస్థితి మనకి తెచ్చినా సరే మనం ఎటువంటి వారంగా ఉంటామండి? జయించిన వారంగా ఉంటాం. ఆమేన్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు స్పీక్ టు యూ ఆల్. ఇది నాతో దేవుడు చాలాసార్లు మాట్లాడిన మాట నేను మీతో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే మన పరిస్థితి వచ్చినప్పుడు చాలాసార్లు మనకి అది ఎలా దాటాలి, ఇది అవుతుందా అన్న పరిస్థితి మనకి చాలాసార్లు వస్తుంది. అందరికీ డిఫరెంట్గా ఉంటుందండి. మనకు ఆల్రెడీ తెలిసినవైతే మనం ఇది అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా దాటుకోవాలో మనకు తెలిస్తే బాగానే ఆ సమస్యను దాటుకోవడానికి ఈజీగానే ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఆ సమస్య గురించి ఎటువంటి అనుభవం లేదు, ఆ సమస్య వచ్చింది, అది మనకు ఒక దానికి పరిష్కారం లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం చాలాసార్లు భయానికి గురి అవుతాం. అంటే ఇటువంటి సమస్య ఎప్పుడూ నేను వినలేదే, ఇటువంటి సమస్య నాకు ఎప్పుడు రాలేదే, ఒకవేళ వచ్చుంటే దాన్ని ఎలా దాటాలో నాకు తెలుసు, కానీ ఇటువంటి సమస్య నాకు ఎప్పుడు రాలేదు, దీన్ని ఎలా దాటాలి? కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మనమందరం కూడా జయించిన వారముగా ఉన్నాము. ఆమేన్. సో ఎటువంటి పరిస్థితి అయినా సరే మనము జయించిన వారంగా ఉన్నాం. ఆమేన్. మనకి పరిష్కారం తెలిసినా తెలియకపోయినా అండి, అది మనము జయించిన వారముగా మనల్ని మనం చూసుకోవాలి. ఎందుకు అంటే దేవుడు మనలో ఉన్నాడు. ఆమేన్. కానీ అపవాది చాలాసార్లు ఈ నిజాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ నిజాన్ని మనం అనుభవించకుండా మనల్ని సైడ్ ట్రాక్ చేస్తుంటాడు. సో వెన్ యూ గో టు టర్న్ యువర్ బైబిల్స్ టు నంబర్స్ 13:25-28 చదవండి. ఒకసారి తెలుగులో కూడా చెప్పరా? నంబర్స్ 13:25-28. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25-28 25 నుంచి 28 వచనాలు చదువుకుందాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోన్ల యుద్ధకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. ఇక్కడ ఏంటి అండి, ఎంతమందికి ఈ తెలిసి ఈ వాక్యం గురించి? అందరం విన్నాం కదా. అందరం కూడా మనందరికీ ఐడియా ఉంది ఏం జరిగిందంటే, ఇక్కడ దేవుడు పాలు తేనె ప్రవహించే ఒక ప్రదేశాన్ని, అటువంటి ఒక గొప్ప బ్లెస్సింగ్ని అండ్ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో, మీ అందరి జీవితంలో నేను ఇస్తానని వారందరికి కూడా ఒక వాగ్దానాన్ని దేవుడు దయచేశారు. మనందరికి కూడా దేవుడు మనల్ని వాగ్దానాలు మనకి దేవుడు దయచేశారండి.
కానీ సో దేవుడు ఏం చెప్పారంటే వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసి రండి అన్నప్పుడు అది నిజంగా దేవుడు వాగ్దానం ఇచ్చిన వలె అది ఒక పాలు తేనె ప్రవహించే ఒక మంచి ఆశీర్వాదకరమైన ఒక ప్రదేశంగా ఉంది. అది తప్పకుండా దేవుడు నిజంగానే వారిని అటువంటి ప్రదేశంలోకి దేవుడు వారికి ఇవ్వాలని వారు అనుకున్నారు. కానీ ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే బట్ వాట్ డిడ్ దే సీ? ఒకసారి 28th వర్స్ చదువుదాం. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అంటే దేవుడు ప్రామిస్ చేసింది, దేవుడు వాగ్దానము నిజమేనండి. అది ఎప్పుడు కూడా ఎక్కడికి పోదు, అది నిజమే. కానీ అయినప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇదన్నీ ఈ దేవుడు వాగ్దానం నిజమే ఉంది, అయినప్పటికీ ఏం జరుగుతుందండి? అందులో ఉన్న ప్రజలు ఎలాంటి వారు ఉన్నారండి? చాలా బలవంతులుగా ఉన్నారు. ఆ ప్రదేశంలో ప్రాకారములు ఉన్నాయి, అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. అనాకీలను మేము చూసాము, అక్కడ అమలేకీలు చాలామంది ఉన్నారు. వారందరూ ఎటువంటి వారండి? వెన్ యూ గో బ్యాక్ టు హిస్టరీలో మనం చూస్తే అనాకీలు చాలా, ఇప్పుడు గొలియాతు ఎలా ఉంటాడండి? మనకి జైంట్స్ అంటే పొడువుగా ఎత్తుగా ఉండేవారు, అంటే మామూలు మనుషులు ఉన్నట్టు వాళ్ళే ఉన్నలా కాకుండా ఇంకా చాలా పొడవుగా 10 అడుగులు 20 అడుగులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అనాకీలు అటువంటి వారి అట్లా ఉందన్నమాట వారి స్ట్రక్చర్, లేకపోతే వారి స్టేచర్. దాన్ని చూసి వారు ఏం చేశారండి? వారు ఏం చెప్పారు? అందులో ఉన్న ప్రజలు చాలా గొప్పవారు, బలవంతులు. ఆ ప్రదేశంలో ఎలా ఉన్నాయండి? చాలా ప్రాకారములు ఉన్నాయి. ఒకసారి 28th వర్స్ చదవండి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, అంటే ఆ దేశంలో ఉన్నవారు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి. వాటి పట్టణములు ప్రాకారములు ఉన్నాయంటే అండి అప్పటి రోజుల్లో ప్రాకారాలు ఎంత గట్టిగా ఉంటే అంత కష్టం అన్నమాట ఆ ప్రదేశాన్ని అంటే స్వాధీనం చేసుకోవడం. సో వారు ఏం చూస్తున్నారంటే అటువంటి గొప్ప ప్రజలని చెప్తున్నారు, వారికున్న ప్రాకారముల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా అవి మిక్కిలి గొప్పవిగా మాట్లాడుతున్నారు. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అనాకీలను వారు చూశారు అక్కడ. సో అనాకీలు ఎలా ఉన్నారంటే గొప్పగా. సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే వారు దేవుడు వాగ్దానాలు మనందరికీ తెలుసండి. దేవుడు చాలా మంచివాడు, మనకి స్వస్థత కలిగిస్తారు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వారందరూ కూడా వారి జీవితంలో అప్పుడు దాకా ఈజిప్ట్లో మనం చూసినట్లయితే వారు కొన్ని గొప్ప కార్యాలు చూశారు, అవన్నీ చూసుకుంటూ వచ్చారు. కానీ ఈ 10 స్పైస్ వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు ఇది వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇంత పెద్ద మనుషులను వాళ్ళు చూడలేదు, ఎప్పుడు ఇటువంటి ప్రాకారములను వారు ఎప్పుడు చూడలేదు. ఇది చాలా కొత్తగా ఉంది. సో ఎప్పుడు వచ్చిందండి సమస్య? ఏదైనా ఒక కొత్త సమస్య వచ్చినప్పుడు మనకి ఎప్పుడు ఏమి తెలియనప్పుడు కనిపిస్తుంది కదండి, అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అది మనం ఎలా చూస్తామో వారు ఎలా చూస్తున్నారంటే అది చాలా వారు గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా ప్రాకారం ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. ఓకే 29th వర్స్ ఒకసారి 29. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి. ఓకే, సో ఇప్పుడు మనము ఆలోచించినట్లయితే అండి దేవుడు అక్కడ ఎందుకు పంపించారంటే నిజంగా దేవుడు ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని ఇంకా ఎక్కువగా పెంచడానికి దేవుడు అది వారికి చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చూపించాలనుకున్నారంటే నేను చెప్పిన వాగ్దానం అది నిజమే అని వారికి తెలియజేయడానికి దేవుడు అక్కడ పంపించారు అక్కడికి. కానీ అది వారు చూసి కూడా అంతకంటే ఎక్కువగా అక్కడున్న ప్రజలను బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి వారు చాలా భయపడిపోయారు. ఎందుకంటే వారు ఎన్నడూ అటువంటి పరిస్థితి వారు చూడలేదు. కాబట్టి ఇది మా వల్ల కాదు అని ముందుగానే వారి హృదయంలో వారు పెట్టేసుకొని వచ్చారు. సో దే సా దిస్ అండ్ దే వర్ సో, అంటే ఇది ఎప్పుడు అంటే దే ఫర్గాట్ హౌ గాడ్ హ్యాడ్ హెల్ప్ దెమ్ అవుట్. అంటే దేవుడు వారు ఈజిప్ట్లో ఉన్నప్పుడు వారు చాలా కష్టంగా మూలుగుతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు అసలు ఎటువంటి విధంగా వారికి ఎటువంటి ఒక డెలివరెన్స్ లేనప్పుడు, అంటే
విడుదల లేని ఒక సమయంలో ఉన్నప్పుడు, విడుదల లేని ఒక పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు వాడికి విడుదలని ఇచ్చారండి. ఆమేన్. మన పరిస్థితి మనం ఆలోచించాలండి. మనకి విడుదల లేని ఒక పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు మనందరికీ ఏమి ఇచ్చారండి? విడుదలని ఇచ్చారు. ఆమేన్. బట్ కానీ ఆ ప్రదేశాన్ని వారు చూసినప్పుడు దే సెడ్ వీ కెనాట్, మన వల్ల కాదు, మనము చేయలేము, మనం అసలు వెళ్ళకూడదు, అసలు వారి మీదకి దాడి చేయకూడదు, మనము విజయాన్ని మనకు అసలు రాదు అని వారు చెప్తున్నారండి. అప్పుడు కాలేబు జోషువ ఏం చెప్పారో మనం చూద్దాం. 30th verse నుంచి చూద్దాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. కానీ ఇక్కడ మనం కాలేబు చూస్తే ఏం చెప్పాడండి? మనము నిశ్చయంగా మనం వెళ్ళొచ్చు, మనము తప్పకుండా ఈ ప్రజలని మనము ఓడించగలుగుతాం. ధైర్యంగా వారు ఏం చెప్పారండి? నిజంగా అటువంటి అవిశ్వాసం మధ్యలో ఎంత ధైర్యం ఉండాలండి వారిద్దరికి, కాలేబుకు యెహోషువకు కూడా ఎంత ధైర్యం ఉండాలండి నిజంగా. దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్, ఇద్దరండి, వారందరూ కూడా మిగతా 10 మందికి అగేన్స్ట్గా ఏదైతే చెప్పారో దానికి ఆపోజిట్గా వారు ఒక మాటను చెప్తున్నారు. ఎంత ధైర్యం కావాలండి నిజంగా. మరి ఏం చెప్తున్నారంటే, మనము ధైర్యంగా మనం ముందుకు వెళదాం, మనం అవిశ్వాసంలో సందేహంలో మనం ఉండిపోవద్దు. దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్. ఆమేన్. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా మనకి నెరవేరుస్తారని ఆయన వారందరికీ ప్రజలకి సెలవిస్తున్నారు. సో నేను ఒకటి చెప్పాలనుకున్నా అండి. దేవుడు నాతో ఏం మాట్లాడారంటే, చాలాసార్లు మనము ఒక పరిస్థితిని చూసినప్పుడు అపవాది దాన్ని చాలా గొప్పగా మనకు ముందు పెడతాడనమాట. అంటే ఇది అసలు చాలా కష్టంగా ఉంది, ఇది మనం విడుదల రాదు అన్నట్టుగా మనకి ముందు కనిపిస్తుంటుంది. కానీ వాడి ప్లాన్ ఏంటంటే, వాడు మొదటిగా నువ్వు ఆ గొప్ప పరిస్థితి చూసినప్పుడు నువ్వు చూసుకుంటావు. ఏమని చూసుకుంటావు? అరే నేను ఎంత తక్కువ వాడినిగా ఉన్నాను, నాలో ఎటువంటి శక్తి లేదు, నేను దీన్ని ఎలా జయించగలుగుతాను, ఎంత బలహీనుడిని అని మనము మొదటిగా చూస్తాం. ఎందుకంటే వీరందరూ ఏం చేశారండి? వెన్ యూ రీడ్ ద వర్స్ 33 వర్స్ చదవండి. అక్కడ నెఫీలియుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలియులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటాం. ఎలా ఉన్నారండి? వారి దృష్టికి వారు మిడతల వలె ఉన్నారు. ఇంకా వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. వారి దృష్టికి కూడా మేము అట్లే ఉన్నాం. అంటే అపవాది ఏం చేయాలనుకుంటున్నాడండి? మనల్ని మనము ఒక మిడతల వలె, ఎటువంటి ఒక ధైర్యము లేని వారి వలె చూసుకోవాలి మనమని అని అపవాది తప్పకుండా అటువంటి ఒక ప్లాన్తో మన దగ్గరకు వస్తాడండి. వారి దృష్టిలో మనం ఎలా ఉన్నాము? అసలు మిడతల వలె మనం అందరం ఉన్నాము అని వారు అనుకుంటున్నారండి. నిజంగా ఇది ఒక అపవాది ఒక కుతంత్రాలు, అంటే హిజ్ ట్రాప్, ద ఎనిమీస్ ట్రాప్. ఏంటి అంటే, నువ్వు ఆ గొప్ప అంటే వాడు చూపించే ఒక పరిస్థితి చాలా పెద్దది, చాలా గొప్పది అన్నప్పుడు మనందరం ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే, అయ్యో నాలో ఎటువంటి శక్తి లేదు, నేను మిడతల వలె ఉన్నాను, నాతో ఎటువంటి బలము లేదు అని. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందండి? 1 John 4:4, 1 యోహాను 4:4 ఏం చెప్తుందండి? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది మనం చూసుకోవాల్సిన విషయం అండి. నిజంగా నేను అనుభవిస్తున్నప్పుడు దేవుడు నాతో ఇది మాట్లాడి నేను చాలా ధైర్యపరచబడ్డాను అనమాట. ఏంటి అంటే, మనము పరిస్థితి ఇది ఎలా దాటాలి అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యూ డోంట్ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్. నువ్వు చూడకూడదు. ఎందుకు అంటే, నీలో బలహీనత ఉండొచ్చు, నువ్వు చిన్నవాడుగా ఉండొచ్చు, కానీ నీ లోపల ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడండి. హూ ఈజ్ ఇన్సైడ్ యూ అండ్ మీ? దేవుడు ఉజ్జీవము కల ఒక గొప్ప దేవుడు మనందరిలో ఉన్నాడండి. ఆమేన్. మనమందరం ఒకసారి చెప్దామా? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. సో ఇది తెలుసుకోలేకపోయారండి. వారు ఆ అనాకీలను చూసి ఒకసారి 28th verse ఒకసారి చదువుదాం. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. ఆ బలవంతులు అంటే అటువంటి వారిని చూసి, వారి పట్టణములు ప్రాకారములు చూసి వారు ఏమనుకున్నారు? ఈ ప్రాకారములను అసలు పడగొట్టడానికి మా 2 చేతుల్లో శక్తే లేదు కదా,
ఇటువంటి పెద్ద పెద్ద ప్రజలకి ఏ కథలు యూజ్ చేస్తే వీరిని ఓడించవచ్చు, ఏం చేస్తే ఓడించవచ్చు అని వారు అప్పుడే వారు వారం ఒక మిడతల ద్వారా వారు చూసుకున్నారండి. కానీ నాలో ఉన్నవారు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడిగా వారు చూడలేకపోయారండి. బట్ దిస్ ఈస్ ద మిస్టేక్ వి ఆల్ మేక్. అపవాది ఇక్కడే మనల్ని ఎప్పుడు కూడా అధైర్యపరుస్తాడండి. అప్పుడు ఏం జరుగుతుంది? దే ఆల్ అవిశ్వాసంకి వెళ్ళిపోయారు. వారు దే వర్ వెరీ డిస్కరేజ్డ్, అంటే చాలా నిరుత్సాహంగా ఉన్నారనమాట. అప్పుడు దాకా దేవుడు చాలా గొప్ప ప్రామిస్ ఇచ్చాడు, చాలా వాగ్దానం చాలా గొప్పది ఉంది అని. కానీ పరిస్థితి రాగానే వారు ఏం చేశారండి? నిరుత్సాహపడిపోయారు. ఎందుకు అంటే ఇటువంటి పరిస్థితి నేను ఎలా దాటించగలను, హౌ కెన్ ఐ డూ దిస్? కానీ దేవుడు నిజంగా మనతో మాట్లాడుతున్నారండి. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. ద సేమ్ స్పెక్టకల్ దే సా. ఆ 10 స్పైస్ కూడా 10 స్పైస్ వేగులవారు వారు చూశారు. కాలేబు యెహోషువ కూడా వీరిద్దరు కూడా అదే చూశారు. అదే ప్రాకారములు గల ప్రదేశాన్ని చూశారు. అదే పొడుగైన ఎత్తువైన మనుషులని చూశారు. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ దీస్ 10 పీపుల్? వారిద్దరికి ఈ 10 మందికి ఏంటి డిఫరెన్స్ అని మనం మన దైవజనులు ఒక మాట మాట్లాడారండి, మీకు గుర్తుందో లేదో. యెహోషువలో ఉన్న ఆత్మ అది చాలా ప్రత్యేకంగా ఉంది. ఎటువంటి ఆత్మ అండి అది? ఆయన దేవుని ఆత్మకి ఆయన అప్పగించుకున్నారండి. ఆయనలో ఉన్న దేవుడు, ఆయనతో పాటు ఉన్న దేవుడు చాలా గొప్పవాడిగా ఆయన నిర్ణయం చేసుకున్నాడు. అంటే అది చూసినప్పుడు ఆయన అనుకున్నాడు, ఏం చెప్పాడండి కాలేబు? యెహోషువ ఏం చెప్పారు మనం ఇంకా చదివినట్లయితే? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. ఆమేన్. 30th verse. ఓకే. సో మనమందరం ఒకసారి ఆలోచిద్దామండి. నిజంగా మనకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎవరిని చూసుకుంటున్నాం? మనల్ని మనం చూసుకుంటున్నామా? మనకున్న ఆ వనరులను చూసుకుంటున్నామా? ఆ వనరులు అన్నీ ఉన్నంతసేపు మనం ధైర్యంగా ఉంటామండి. సపోజ్ ఆ వనరులు అన్నీ లేవనుకోండి, మన చేతిలో ఏది లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మనం నిరుత్సాహపడతామా? అధైర్యపడతామా? నిజంగా అండి, మనకున్న వనరులను బట్టి, మనకున్న శక్తిని బట్టి, దేన్ని బట్టి కూడా మనం ఎప్పుడు కూడా అతిశయించొద్దండి. అది ఎప్పటికైనా మనల నుండి తీసివేయబడుతుంది. ఆమేన్. అది ఎప్పుడు కూడా మనకి పనికి రావండి. మన వనరులు ఎప్పుడు కూడా మన దేవుడు ఏదైనా ఇస్తే అది దేవుడు ఇచ్చారు, కానీ మనం దాన్ని బట్టి మనము ఒక గొప్పవారిగా మనము ఎప్పుడు కూడా మనల్ని మనం చూసుకోకూడదు. ఆమేన్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అప్పుడు దాకా వారు ఏమనుకున్నారంటే, మా దగ్గర అన్ని వనరులు ఉన్నాయి, మేము చేయగలుగుతాం అని అనుకున్నారు. కానీ అక్కడ వెళ్ళంగానే అక్కడ చూసిన ప్రాకారాలను చూసి, అక్కడ ఉన్న ఎత్తుగా పొడుగున్న మనుషులను చూసి వాళ్ళు అధైర్యపడిపోయారు, నిరుత్సాహపడిపోయారు. ఇంకా మా వల్ల కాదు, అయిపోయింది, మా దగ్గర ఉన్న వనరులు సరిపోవు. కానీ నిజంగా మనము చెక్ చేసుకుందామండి మన హృదయాల్లో. ఎన్నిసార్లు మనల్ని మనం చూసుకుంటున్నామో, ఎన్నిసార్లు దేవుడి వైపు మనం చూస్తున్నాం. నిజంగా నాకు వాక్యం చాలా తాకింది నేను ఇది చదివినప్పుడు. నిజంగా పరిస్థితిలో దేవుడి వైపు చూడాలి, కానీ మనుషుల వైపు మనం ఎప్పుడు కూడా చూడొద్దు. లాస్ట్ వీక్ కూడా మన దైవజనులు చెప్పారు కదా, ఆత్మీయ నేత్రాలతో మనము ఎవరిని చూడాలండి? దేవుని చూడాలి. ఆ ఆత్మీయ నేత్రాలను మనము తెరుచుకోవాలి. ఆమేన్. లెట్ us ask ourselves, నిజంగా ఆ 10 మంది లాగా ఉన్నామా, లేకపోతే యెహోషువ కాలేబు వలె అటువంటి ఒక ఆత్మను మనం కలిగి ఉన్నామా? ఆమేన్. సో ఎందుకు ఇలా జరిగింది? వారు ఎందుకు ఆ విశ్వాసాన్ని వాళ్ళు చూపించలేకపోయారో అని మనం చూసినట్లయితే దేవునికి అది కూడా మనకు ఒక ఆన్సర్ ఉందని దేవుడి వాక్యంలో. Romans 8:5. Let us turn our Bibles to Romans 8:5. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. 5th verse. ఓకే. సో ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, దోస్ హూ ఆర్ మోటివేటెడ్ బై ద ఫ్లెష్ only pursue the fleshly things, but those who live by the spirit, they are motivated by the spiritual realities. అంటే
ఇక్కడ ఈ వాక్యం ద్వారా నేను ఈ వాక్యం గురించి నేను ధ్యానించినప్పుడు నేను ఒక విషయాన్ని నేను కనిపెట్టానండి. నాకు చాలా అంటే ఇది నాకు తెలియలేదే అని అనిపించింది. ఏంటి అంటే, దోస్ హూ సీ ఇన్ ద ఫ్లెష్, అంటే శరీరంలో చూస్తూ ఉన్నవారు, శరీరం ద్వారా పరిస్థితిని చూస్తున్నవారు దేవుణ్ణి కూడా శరీరంలోనే చూస్తారండి. అంటే దేవుడు శరీరంలో ఉంటే ఆయనకి వల్ల కాదు అన్నట్టుగా వారు నిర్ణయించుకుంటారు. అంటే దేవుని ఆత్మ ద్వారానే సత్యము ద్వారానే దేవుడు మన చూసిన వారైతే వారు ఆ సత్యాన్ని బట్టి వారి జీవితాన్ని నడిపించగలుగుతారు. ఆమేన్. సో ఐ విల్ రిపీట్ దట్ అగైన్. ఎవరైతే శరీరపరమైన ఆలోచనలు ఉంటాయో, వారికి శరీరపరంగా ఆలోచిస్తారో, వారు దేవుణ్ణి కూడా శరీరపరంగానే వారు అంచనా వేస్తారు. అంటే శరీరంలో నేను ఉన్నాను, నేను ఇది చేయలేకపోతున్నా కాబట్టి దేవుడు కూడా చేయలేరు అని వారు అంచనా ఇస్తారండి. మనకి నిజంగా ఆలోచించినట్లయితే అది మనం చేయమని మనకు అనిపిస్తుంది, కానీ పరిస్థితి వచ్చినప్పుడు మనం నిజంగా అలానే మనము చేస్తాం. ఏంటి అంటే, మనం శరీరంతో ఎంత ఆలోచిస్తామంటే దేవుడు ఇది చెయ్యలేడు అన్నట్టుగా మనం నిర్ణయం చేసుకుంటాం. కానీ ఎవరైతే ఆత్మ ద్వారా నడిపించగలుగుతారో వారు మాత్రమే దేవుడు ఇది చేయగలడు అని వారు మాత్రమే ఒక గట్టి నిర్ణయంతో వారి జీవితాన్ని ఒక ధైర్యంతో వారు నడిపించగలుగుతారు. ఆమేన్. వీరి పరిస్థితిలో జరిగింది అదే అండి. వారు సత్యాన్ని దేనికి తీసుకున్నారంటే, వారు చూసే దాన్ని బట్టి వారి సత్యాన్ని వారు తీసుకొని దేవుడు కూడా అటువంటి వాడు అని వారు నిర్ణయించుకొని దాని తర్వాత ఏం చేశారండి, దేవుడు మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చాడు, ఈ మోషే ఎవరో తెలియదు, ఈ జోషువా కాలేబ్ ఎవరో తెలీదు, అందరూ కూడా మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చారు, మా భార్య పిల్లల్ని చంపడానికి తీసుకొచ్చారు. అంటే దేవుడిని ఎలా చూస్తున్నారండి? శరీరంలోనే వారు అంచనా వేస్తున్నారు, శరీరంలోనే చూస్తున్నారు. కానీ యెహోషువ కాలేబు ఎలా చూశారండి? దేవుని ఆత్మ ద్వారా చూశారు. దేవుడు శక్తిగలవాడు. ఇది మనకి ఆత్మ ద్వారా సత్యం ద్వారా మనము జయించే ఒక యుద్ధముగా వారు చూశారు. ఆమేన్. అది మనం శరీరం ద్వారా కాదండి. పౌలు ఏం చెప్పారండి? మనము శరీరం ద్వారా మనం ఎప్పుడు కూడా జయించలేము, ఆత్మ ద్వారానే మనము జయించగలుగుతాం. ఆమేన్. సో 6th verse ఒకసారి చదువుదాం. Romans 8:6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. నెక్స్ట్. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఓకే. సో ఇక్కడ మన భావోద్రేకాలన్నీ కూడా శరీరము వలె ఉన్నట్లయితే మనకేం జరుగుతుందండి? మాకు మరణం వచ్చింది. మరణం అంటే ఏంటంటే, నిజంగానే మనము చచ్చిపోవాలని మనం అనుకోమండి. మన మాటలు ఎలా ఉంటాయంటే, ఇంకా పరిస్థితి అయిపోయింది, మన వల్ల కాదు, ఎప్పుడు చూసినా నెగిటివ్ వస్తుంటుంది అనమాట. వీరు అదే చేస్తున్నారండి. ఇజ్రాయేలీ 10 స్పైస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారి భావోద్రేకాలన్నీ కూడా శరీరపరంగా వారు చూడడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే శరీరపరంగా మనం చూస్తున్నామో మన భావోద్రేకాలు దేని కోరుకుంటాయండి? అది మరణాన్ని కోరుకుంటాయి. అది దేవుని జీవాన్ని అది కోరుకోవండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. మనము శరీరపరమైన భావోద్రేకాలలో మనం వెళ్ళామంటే మన మీద మనము మరణాన్ని మనం కోరుకుంటున్నామని అర్థం. దేవుడు అదే వాక్యం చెప్తున్నాం. ఒకసారి చదవండి, మరి 6th verse చదవండి, 6 and 7. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఏమైందండి? ఆత్మానుసారమైన మనస్సు దేని కోరుకుంటుందండి? జీవాన్ని కోరుకుంటుంది. శరీరమైన మనస్సు దేని కోరుకుంటుందండి? మరణాన్ని కోరుకుంటుంది. మనము డైరెక్ట్గా నేను చచ్చిపోవాలని ఎవరు అనుకోరు, లేకపోతే నా పరిస్థితి బ్యాడ్గా ఉండాలి, చాలా ఘోరంగా ఉండాలని మనము నోటితో డైరెక్ట్గా మనం చెప్పలేకపోవచ్చు. కానీ మనము దేవుని వాక్యానికి ప్రతికూలంగా మాట్లాడినప్పుడు మనం మరణాన్ని కోరుకుంటున్నామండి. వారు అదే చేశారు. చివరికి వారందరికీ ఏం జరిగిందండి? ఆ 40 ఏళ్ళు కూడా అక్కడే వారు మరణించారు. వాడు ఎప్పుడు కూడా ఆ 20 years నుండి 70 years దాకా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా నాశనం అయ్యారండి. ఎందుకు? వారి మరణాన్ని కోరుకున్నారు. వారి నోటితో దేవుని పట్ల, దైవజనుల పట్ల, వారి తోటి సహోదరుల పట్ల వారు మాట్లాడిన ఒక అంటే అవిశ్వాసపు మాటల ద్వారా వచ్చిన ఒక అసహ్యమైన మాటల ద్వారా వారికి ఏం జరిగిందండి? మరణం కలిగింది. మనం చాలా జాగ్రత్త పడాలండి. నిజంగా మన దేవుడి పట్లే కాకుండా మన దైవజనుల పట్ల, మన సహోదరుల పట్ల మనం ఏం మాట్లాడుతున్నాం? నిజంగా వాట్ ఆర్ వి స్పీకింగ్ అగేన్స్ట్ దెమ్?
మన మీద మనము మరణాన్ని మనము ప్రకటించుకున్నట్లు అవుతుంది. చాలా జాగ్రత్తగా మన నోటి మాట మనకి చాలా జాగ్రత్తగా ఉండాలండి నిజంగా. సో వారి మీద మరణాన్ని ప్రకటించుకున్నారు. ఇద్దరే వెళ్ళారండి ఆ వాగ్దాన ప్రదేశానికి. ఎవరండి అది? యెహోషువను కాలేబును వెళ్ళారు. ఆమేన్. సో ఒకసారి నంబర్స్ 14 చదువుదాం, మళ్ళీ తిరిగి వెళ్దాం. నంబర్స్ 14:6-9 ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నా నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఏం చేశారండి? యెహోవా మీద తిరగబడద్దు. వారు దేవుడి మీద ఎలా తిడుతున్నారండి? ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. 14th verse 1 to 5th దాకా చదివినట్లయితే దేవుడు వారిని హత్య చేస్తున్నట్టు దేవుడు మాట్లాడుతున్నారు. వారి మీద దేవుని విశ్వాసము, ఆ విశ్వాసం ద్వారా ఆ జీవితాన్ని వారు అంటే అసహించుకుంటున్నారనమాట. ఈ విశ్వాసం ఏంటో, ఈ జీవితం ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటే దేవుడిని తిడతా ఉన్నారనమాట. అండ్ they were scolding the man of God, their people. ఆమెన్. ఆల్ ద పీపుల్ హూ ఆర్, అంటే యెహోషువని కాలేబుని అందరినీ కూడా వారు చాలా తృణీకరిస్తున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నారండి? ఓన్లీ డు నాట్ రెబెల్ అగేన్స్ట్ ద లార్డ్. 9th verse ఒకసారి చదువుదాం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. యెహోవా మీద మీరు తిరగబడకండి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. ఆ దేశ ప్రజలకు మీరు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారు మనకి ఎలా ఉన్నారండి? ఆహారముగా ఉన్నారు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ అండి. ఇది దేవుడు నాతో మాట్లాడిన విషయం. ఏంటి అంటే, ఇది మనం చదివినప్పుడు మనం ఎప్పుడు చదువుతాం కానీ నాకు ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది దేవుడు నాకు చూపించినప్పుడు. ద మూమెంట్ యూ సే ఎస్ టు ద లార్డ్, ఎప్పుడైతే దేవుని మాటకి నువ్వు లోబడడానికి, దేవుని వాక్యాన్ని నమ్మడానికి నువ్వు నిర్ణయించుకుంటావో, వారి నీడ వారి మీద నుండి ఏమవుతుందండి? వెళ్ళిపోతుంది. అంటే అపవాది అప్పుడు దాకా నీ మీద చేసిన ప్రతి అంటే ద వెపన్స్ విల్ బి గాన్ ఫ్రమ్ దెమ్. అంటే ఆయుధాలు, అంటే వాడు ఏదైతే ఆయుధాలు నీ వైపు యూజ్ చేస్తున్నాడో, నీ వైపు ఏదైతే చేస్తున్నాడో అవన్నీ కూడా వాడి నుండి తీయవేయబడతాయి. ఆమెన్. సో ఇది మనం ఆత్మానుసారంగా మనం చూడాలండి. ఆమెన్. మనం ఒకసారి మళ్ళీ చదువుదాం. 9th verse. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. ఇక్కడ 2 విషయాలు యెహోషువ చెప్పాడండి. ఏంటి అంటే, దోస్ హూ జాయిన్ దెమ్సెల్వ్స్ టు ద లార్డ్, ఎవరైతే దేవుని ఆత్మకు అప్పగించుకుంటారో, దేవుని వాక్యాన్ని అప్పగించుకుంటారో వారు మనకి ఆహారం అవుతారు. రెండవదిగా వారి రక్షణ, వారి మీద ఉన్న నీడ వారి మీద నుండి తొలగిపోతుంది. ఆమెన్. దేవుడు అపవాది మన వైపు యూజ్ చేస్తున్న ప్రతి ఆయుధము ఎన్నడూ కూడా ఏం జరగదండి? అది మనకి వర్ధిల్లదు. ఆమెన్. అది ఎప్పుడు జరుగుతుందండి? నేను దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానికి అగ్రి అయినప్పుడు, వెన్ యు ఆర్ వన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానానికి నువ్వు ఒకటిగా చేసుకున్నప్పుడు ఏమవుతుందండి? అపవాది నీ పట్ల యూజ్ చేస్తున్న ఆయుధము అప్పుడు ఏమవుతుందండి? వాడి నుండి తొలగించబడుతుంది. ఆమెన్. అప్పుడు దాకా వాడు చాలా భయపడించవచ్చు, కానీ నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని మాట ఎప్పుడైతే ప్రకటిస్తావో వాడి దగ్గర ఉన్న ప్రతి ఆయుధం కూడా వాడి నీడ వాడి నుండి తొలగిపోతుంది. ఆమెన్. అపవాది మనకి చేసేది 2 విషయాలండి. వాడు మనల్ని భయపెడతాడు. అంత భయపెట్టచ్చు మాటతో, అంటే ఇది జరగబోతుంది, ఇది అయిపోతుంది. మనకు చాలాసార్లు అనిపిస్తుంది కదా. నిజంగా నేను చాలాసార్లు డాడీ మమ్మీతో డిస్కస్ చేస్తున్నాను. మనము మన ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు, మన భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు అది మనం నెగిటివ్గా ఎందుకు అనుకోవాలండి? నిజంగా ఆలోచిద్దాము. వై ఆర్ వి యాంటిసిపేటింగ్ నెగిటివ్? మనం ఎందుకు యాంటిసిపేషన్ అంటే మన ఊహ కూడా ఏదో
చెడు జరిగిపోతుందని మనం ఎందుకు ఊహించుకోవాలండి? మన అందరం కూడా ఆలోచిద్దాం. చాలాసార్లు మనకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనము ఆ పరిస్థితి కంటే ఎక్కువ ఆ ఫ్యూచర్ ఎంత ఘోరంగా ఉండబోతుంది దాని గురించి మనకు ఆలోచన ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుందండి. నిజంగా దేవుని వాక్యానుసారంగా ఆత్మతో చూసినట్లయితే మనం ఎందుకు అపవాది పెట్టిన ఒక మాటకి మనం ఎందుకు అటువంటి నెగిటివ్ మనం ఆలోచించాలి? వై ఆర్ వి యాంటిసిపేటింగ్ నెగిటివ్? మనం ఎందుకు ఒక నెగిటివ్ వ్యతిరేకంగా ఉండే ఒక ఆలోచన మనకి ఎందుకు ఉంది? మనము దేవునిలో ఉన్నవారు ఎప్పుడు కూడా వారికి ఏముందండి? విజయాన్ని ఉంది. వారు ఎప్పుడు కూడా ద థాట్స్ ఐ హ్యావ్ ఫర్ యూ ఆర్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి ఒక వాక్యాన్ని ద్వారా మనం ఎందుకు ఆలోచన చేయకూడదండి? థింక్ అబౌట్ ఇట్. నిజంగా ఆలోచించండి. నేను చెప్పిన మాటను ఆలోచించండి. ఎందుకు మనం నెగిటివ్ యాంటిసిపేట్ చేయాలి? ఎందుకు నెగిటివే అవుతుందని మనం అనుకోవాలి? దేవుడు మనతో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాదా అండి? నిజంగా చాలా గొప్పవాడు. ఎందుకు మనం నెగిటివ్గానే ఎందుకు ఆలోచిస్తున్నాం? వై షుడ్ వి నాట్ థింక్ దట్ ద లార్డ్ ఇస్ విత్ మీ? నాకు ఎటువంటి హాని నాకు జరగదు అని మనం ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకోకూడదు? అనుకోవాలండి, తప్పకూడదు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థింకింగ్. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. ఆత్మ ద్వారా, సత్యము ద్వారా, దేవుని వాక్యం ద్వారా మన ఆలోచనలు మార్చుకోవాలండి. ఆమేన్. అప్పుడే మనకి ఎలా ఉంటుందండి? ఒక శాంతిని దేవుడు మనకి దయచేయగలుగుతాడు. ఆమేన్. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 1:28 ఒకసారి ఫిలిపియన్స్ 1:28 ఒకసారి చదువుదాం. ఫిలిపియన్స్ 1:28. ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఆమేన్. ఇది దేవుని వలన కలుగునదే. ఆమేన్. ఇది ఎంత గొప్ప మాట తెలుసా అండి? నిజంగా దాన్ని ఒకసారి మళ్ళీ చదవండి. ఒకసారి మళ్ళీ చదవండి. ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక, ఏ విషయంలో కూడా మనకి ఎదురుపడే ఏ విషయం ద్వారా ఏం చెప్తున్నారని పౌలు? దిగులు పడకూడదు, భయపడకూడదు. నెక్స్ట్, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గల వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున. ఎలా ఉండాలండి? మనము ఏక మనస్సుతో ఉండాలండి. మనము పరిపరి విధాలుగా ఒకసారి విశ్వాసము, ఒకసారి అవిశ్వాసము అలా ఉండద్దండి. ఏక విశ్వాసం ద్వారా మనం భయపడకుండా, దిగులు పడకుండా. నెక్స్ట్ అండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఎలా ప్రవర్తించాలండి? క్రీస్తు సువార్త మనకి ఏమిచ్చిందండి? విడుదలనిచ్చింది, సహాయాన్ని ఇచ్చింది. దేవుడు ప్రతి నెగిటివ్ని దాన్ని తప్పించుకోవడానికి ఉన్న శక్తిని మనకి ఇచ్చిందండి. కానీ ఆ రోజు ఇజ్రాయేలీలు ఏం చేశారండి? దేవుని ఒక వాగ్దానానికి విరుద్ధమైన ఒక ఆలోచనను, ఏక మనసు లేకుండా వారు ప్రవర్తించారు. కానీ దేవుడు మనకి ఏం సెలవిస్తున్నారండి? చదవండి. ఏక మనస్సు గల వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు. ఎవరికి నాశనం అండి? అపవాదికి నాశనముగా వాడికి తెలుస్తుంది. ఎప్పుడైతే మనము అధైర్యపడకుండా ధైర్యముగా దేవుని మాటని పట్టుకొని ఒక ఏక మనసుతో మనం గట్టిగా ఉన్నప్పుడు అపవాది వాడికి నాశనము వాడికి వచ్చిందని వాడికి తెలుస్తుందండి. అప్పుడు దాకా వాడు మన మీద ఎటువంటి ఆయుధాలు యూజ్ చేసినా మనము ఆయన దేవుని వాక్యంకి ఏక మనసుగా ఉన్నప్పుడు వాడికి ఏమవుతుందండి? నాశనం కలుగుతుంది. ఆమేన్. మనకేం జరుగుతుందండి? రక్షణ కలుగుతుంది. ఆమేన్. సో ఇది ప్రతి విషయంలో ఇది మీరు అనుభవించుకోవాలండి. ఇది నేను ఒక్క విషయం నేను చెప్పట్లే. మనకు వచ్చే ప్రతి ఆలోచనలో దిస్ ఈజ్ ద కీ ఫర్ అస్. మనకి దేవుడు ఏమిచ్చారండి? తాళపు చెవులు మన చేతిలో పెట్టారండి. చాలాసార్లు ఏమనుకుంటారంటే దేవుడు నాకు చెయ్యట్లేదే అన్నాడు. దేవుడు ప్రతిదీ చేసి మన చేతిలో ఏం పెట్టారండి? తాళపు చెవులు. ఇట్ ఈస్ యూ హూ షుడ్ అన్లాక్ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని శక్తిని నువ్వు తాళపు చెవులతో నువ్వు తెరుచుకోవాలి. ఇట్ ఈస్ నాట్ గాడ్ హూ విల్ కమ్ అండ్ ఓపెన్, ఇట్ ఈస్ యూ హూ విల్ ఓపెన్ దట్. ఆమేన్. దేవుడు ప్రతిదీ కూడా హీ సీల్డ్ ఎవ్రీథింగ్. దేవుడు 6 రోజులు ఆయన అన్నీ కూడా
అన్నీ సమకూర్చి 7వ రోజు ఏం చేశారండి? ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అంటే విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటారండి? అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ విక్టరీ అన్నప్పుడు ఆయన విశ్రాంతి తీసుకున్నారండి. కాబట్టి మనం అటువంటి విశ్రాంతి లేని పరిస్థితి మనలో ఉంది అంటే మనం ఏం తెలుసుకోవాలండి? ఇప్పుడు మనము ఆ కీ అనేది మనం యూజ్ చేయట్లేదు. వీఆర్ నాట్ యూజింగ్ ఆ తాళపు చోరీ మనము యూజ్ చేసి దేవుని శక్తిని మనము బయటికి తీసుకురాలేకపోతున్నాము. ఎందుకు అంటే అవిశ్వాసం ద్వారా అపవాది చూపించే ఒక ఆ పొడవైన ఎత్తైన పరిస్థితులు, ఆ ప్రాకారములు మనం చూసి చాలా భయపడుతున్నామండి. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వర్స్, జెర్మయా 20:11 ఒకసారి చదువుదాం. ఎవరు మనతో ఉన్నవాడు ఎలాంటి వాడని మనము చూసినట్లయితే జెర్మయా 20:11. యిర్మీయా 20వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయున్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. ఆమేన్. సో దేవుడు నిజంగా అండి, ఇంగ్లీష్లో చదివినట్లయితే ఇంకా దెర్ ఇస్ అ డిఫరెంట్ వర్డ్, ద లార్డ్ ఇస్ విత్ మీ లైక్ అ డ్రెడ్ వారియర్. అంటే ఎలా ఉన్నాడండి? భయంకరమైన ఒక యోధుడుగా ఉన్నాడు. అంటే ఎవరు భయంకరంగా ఉన్నారండి? అపవాదికి దేవుడు చూస్తే ఆ భయం కలుగుతుంది. ఆమేన్. మనము మనల్ని చూస్తే వాడు మనల్ని చూడడం కాదండి, మనలో ఉన్న దేవుడు ఎలాంటి వాడండి? ఒక భయంకరమైన యోధుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎటువంటి భయంకరమైన పరిస్థితిని మనము భయపడచ్చా అండి? అవసరం లేదు. వీ డు నాట్ హ్యావ్ టు ఫియర్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఒకసారి చదవండి. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయున్నాడు. యెహోవా ఎలా తోడై ఉన్నాడండి? పరాక్రమము గల శూరుని వలె మనకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. వారు ఎప్పుడు కూడా గెలిచి వారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. వారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. ఆమేన్. అంటే వారు నీ పట్ల వచ్చే ప్రతి ఆయుధము ఎప్పుడు కూడా అది గెలవదు. ఆమేన్. అపవాది ఎప్పుడైనా మన పట్ల ఏదైనా చేస్తున్నాడు అని మనం చూసినట్లయితే మనం అధైర్యపడకుండా చేస్తున్నాడా, యూ విల్ జాయిన్ యువర్ సెల్ఫ్. మనం ఏం చేస్తామంటే దేవుని మాటకు మనము, దేవుని సత్యానికి మనం గట్టిగా పట్టుకున్నప్పుడు వాడి నాశనము వాడికి వచ్చిందని వాడికి తెలుసండి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మనము ఎప్పుడైతే మన స్టెప్స్ దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నాయో ఆటోమేటిక్గా అపవాదికి అంటే నేను ఓడిపోయానని వాడికి తెలుసండి. ఆమేన్. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్. ఆమేన్. సో దేవుడు ఒక డ్రెడ్ వారియర్, అంటే ఒక భయంకరమైన యోధుడిగా మనతో ఉన్నాడు. కాబట్టి నా శత్రువులు ఎప్పుడు కూడా నన్ను జయించలేరు. ఆమేన్. సో ఇది నేను చెప్పి నేను ముగిస్తాను. హీబ్రూస్ 4:3 ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను, ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. సో మన కీ ఏంటి అండి? విశ్వాసము. ఆ విశ్వాసము ద్వారా ఇంగ్లీష్లో అయితే ఫర్ దోస్ ఆఫ్ అస్ హూ బిలీవ్ ఫెయిత్ యాక్టివేట్స్ ద ప్రామిస్ అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఏది మన జీవితంలో శక్తి, దేవుని గొప్ప శక్తి, ఆయన శక్తి చాలా గొప్పదైందండి. ఆమెన్. మనం చూసే శక్తిని బట్టి మన ఆలోచన ద్వారా మనము ఆయన శక్తిని ఆయన అంచనా వేయకండి. ఆమెన్. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ హిస్ పవర్ ఇస్ ఇనఫ్. ఆయన శక్తి మనకి చాలును. ఆమెన్. సో హౌ విల్ యూ ఓపెన్ ద పవర్ ఆఫ్ గాడ్? దేవుని శక్తి మనకి ఎలా బయలుపరచబడుతుందంటే మన విశ్వాసం ద్వారా మనము ఆ విశ్వాసం అనే తాళపు చెవిని పట్టుకొని మనము ఎప్పుడైతే తెరుస్తామో దేవుని శక్తి ఎలా అవుతుందండి? ఇట్ విల్ కమ్ అవుట్. ఒకసారి చదువుతాడు. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. దేవుని కార్యాలన్నీ కూడా ఏమయ్యాయండి? సంపూర్తి అయ్యాయి. ఈ విశ్రాంతిని గూర్చి మనకి అప్పుడు ఏం జరుగుతుందండి? విశ్రాంతి కలుగుతుంది. ఆమెన్. మనకి విశ్రాంతి లేని పరిస్థితి ఉంది అంటే ఐ కెన్ టెల్ యూ ఫర్ ష్యూర్ మనము విశ్వాసంలో
మన పరిస్థితి లేదు, మనం విశ్వాసం ద్వారా మనం నడవట్లేదు, మనము భయము ద్వారా మనం గలిబిలిలో మనం నడుస్తున్నామని అర్థం అండి. కానీ నిజంగా మనందరూ కూడా అలాంటి పరిస్థితి వస్తుందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ మనందరికి కూడా ఒక పరిస్థితి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిజంగా దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసము ద్వారా నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు ఒకటిగా నువ్వు అవుతావో అప్పుడు దేవుని శక్తి ఏమవుతుందండి, అది నీ జీవితంలో బయలుపరచబడుతుంది. ఆమేన్. నెక్స్ట్ సెకండ్ వర్స్ చదువు, హీబ్రూస్ 4:2 చదువుదాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఒక్కసారి డిస్ప్లే చేయగలుగుతారా? సెకండ్ వర్స్ ఒకసారి మళ్ళీ చదవరా. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని. ఇప్పుడు కూడా మనకి ఏం ప్రకటింపబడుతుందండి? ఇప్పుడు కూడా దేవుని వాగ్దానం గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఆల్. దేవుడు శక్తిమంతుడు. దేవుని ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా అది ఎక్కడికి కూడా అది జరగకుండా వెళ్ళిపోదండి. నెక్స్ట్, వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక. ఎందుకు వారు అటువంటి శక్తిని చూడలేకపోయారు అంటే, వారు విన్న వాక్యాన్ని వారు విశ్వాసంతో వారితో కలిపి ఉండలేకపోయారు. సో వాట్ ఈస్ ద కీ హియర్ అండి? మనము దేవుని వాక్యముతో ఒకటై ఉండాలండి. మన ఆలోచన దేవుని ఆలోచనతో ఒకటై ఉండాలని. అప్పుడు మాత్రమే మనము ఎటువంటి విధమైన జీవితం ఉంటుందండి, ఒక విశ్రాంతి కలిగిన ఒక జీవితాన్ని మనకు ఉంటుంది. కానీ వారికి అది ఆయన గొప్ప వాగ్దానం కూడా వారికి ఎటువంటి పనికి రాకుండా అయిపోయిందండి. మనకు కూడా అదే అవుతుందండి. మనము విశ్వాసముతో ఆయన మాటతో మనము ఒకటిగా లేకపోతే ఆయన ఎంత గొప్ప పరిస్థితి, గొప్ప శక్తి మన జీవితంలో రిలీజ్ చేయాలనుకున్నా మనం దాన్ని అనుభవించలేకపోతాం. ఆమేన్. సో అది అంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేం లేదండి. నిజంగా వారికి ఏం జరిగిందంటే, సెకండ్ వర్స్ చదువు. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఏంటండి విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైన? అంతే అండి. లైక్ మనము విన్న వాక్యముతో పాటు మనము ఎప్పుడైనా దేవుడు వచ్చిన మాట దైవజనులు మాట్లాడుతున్నారని కాదు, కానీ దేవుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నారని మనము అనుకున్నప్పుడు మాత్రమే మనము ఒకటిగా మనము ఆయనతో పాటు ఉండగలుగుతామండి. మనం ఎప్పుడు కూడా ఇది చెప్పారే, అది చెప్పారే, నా మీద చెప్పారే, ఎవరి మీద చెప్పారే అనేది కాదండి. దేవుడు వాక్యం ఇక్కడ నుండి దైవజనులు ప్రకటించారు అంటే అది దేవుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నారని మనము తెలుసుకోవాలండి. అప్పుడు మాత్రమే మన జీవితాన్ని మార్చుకోవడానికి మనము నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడైతే మనము శరీరం ద్వారా మనం చూస్తామో ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఏకంగా మనం ఉండలేము. అదే వారు చేశారు. శరీరపరంగా వారు యెహోషువ కాలేబు ఒక మాటని శరీరపరంగా వారు చూశారు. అందుకే వారు దైవజనులు కానీ దేవుణ్ణి కానీ వారి సహోదరులు కానీ ఎటువంటి ఒక మంచి వారు చేయలేకపోయారు, అంటే మంచిగా ఉండలేకపోయారండి. కానీ మనము ఇవాళ మనం విన్న వాక్యాన్ని నిజంగా మన హృదయంలో పెట్టుకొని ఇది మీరు అందరూ కూడా అనుభవిస్తూ ఉంటారని నేను ఐ ప్రే దట్ యూ ఆల్ విల్ దిస్ వర్డ్ విల్ హెల్ప్ యూ ఆల్. ఆమేన్. సో ఈ వాక్యము నేను ధ్యానించినప్పుడు నాకు చాలా విశ్వాసాన్ని కలిగించింది. నేను చాలా ధైర్యపడ్డాను. సో మీ అందరు కూడా ధైర్యపడ్డారని నేను అనుకుంటున్నాను. ఆమేన్. సో అందరం కూడా లేచి నుంచుందాం. దైవజనులు ప్రార్థిస్తారు. లేచి నుంచుందాం అందరం.